Hi, this is Kirtana Kandukuri from Sri Vidya Coaching Center, Anandpur. Today's Hindu editorial. బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మే 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఏమన్నా ఉంటే కాల్ టు దిస్ నెంబర్ 9649643354. లైఫ్ టైం వ్యాలిడిటీ ఫీ వచ్చేసి 14K. షార్ట్ టర్మ్ ఫీ వచ్చేసి 7 months ఉంటుంది. 7 months 7,000. This is only for who are preparing for bank examinations, IBPS up to IBPS calendar completion. సో జనవరిలో మనకి IBPS క్లర్క్ మెయిన్స్ అనేది ఉంటుంది. సో మెయిన్స్ కంప్లీషన్ వరకు అప్పటి వరకు ఈ షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో బ్యాచ్ వాళ్ళకి అప్పటి వరకు క్లాసెస్ అనేది రన్నింగ్లో ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి 9649643354. అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ ఎవ్రీడే వచ్చేసి టైమింగ్స్ అండి, అండ్ ఆన్లైన్ బ్యాచ్ టైమింగ్స్ అండ్ యూట్యూబ్ క్లాసెస్ అండి. సో ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ ఎడిటోరియల్ అండి. సో ఈ రీజనింగ్ అండ్ క్వాంట్ వచ్చేసి పేపర్ ఎక్స్ప్లెనేషన్. క్వాంట్ అండ్ రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, టుడే అవర్ ఎడిటోరియల్ టాపిక్ ఈస్ యూనిటీ అండ్ రిసాల్వ్. సో యూనిటీ అంటే యూనిటీగా అండ్ రిసాల్వ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోవాల్సింది, దాని ఒక సంకల్పం ఏంటి అంటే ఆన్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్. సో మనకి 2 days బ్యాక్ జరిగిన పహల్గామ్ అటాక్ ఏదైతే టెర్రర్ అటాక్ ఉందో, ఏదైతే పాకిస్తాన్ మనకి ఏదైతే టెర్రరిజం అటాక్ జరిగిందో దాని మీద అండి ఎడిటోరియల్ వచ్చేసి. ఇండియా మస్ట్ రిమైన్ ఫర్మ్ అండ్ ఫోకస్డ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ టెర్రర్. The massacre of 26 people, most of them tourists, in Pahalgam, Kashmir by Islamist terrorists has jolted the conscience of the nation and the world. It is a tragic reminder of the constant threat of terrorism, which strikes without warning at innocent civilians. The mind-numbing reports of the attackers identifying victims by religion before executing them at close range mark a new low in the history of Pakistan-sponsored terrorism. Home Minister Amit Shah, who visited the attack site, asserted that Bharat won't bend to terrorism, while Prime Minister Narendra Modi curtailed his visit to Saudi Arabia to return to India. India must speak in one voice in this period of national calamity. It is imperative to avoid internal divisions that could threaten social cohesion. So, India must remain firm and focused in the face of terror. India strongly must remain firm and focused. ఫోకస్ చేస్తూ ఒక స్ట్రాంగ్గా ఈ ఏదైతే టెర్రరిజం జరిగిందో దాన్ని మనం ఎదుర్కోవాల్సింది ఉంది. సో ఏదైతే టెర్రరిజం జరిగిందో దాని మీద మనం ఫోకస్ చేయాల్సింది ఉంది. ద massacre of 26 people, massacre అంటే కిల్ ఆర్ మర్డర్, ద వన్ హూ కిల్ ఆర్ మర్డర్. సో అంటే ఊచకోత అని కూడా అంటారండి దీన్ని. ఊచకోత చెప్పాలి అంటే ఏదైతే ద massacre of 26 people, most of them tourists, in Pahalgam, Kashmir by Islamist terrorists has jolted the conscience of the nation and the world. సో ఎవరైతే 26 people చంపబడ్డారో మోస్ట్ ఆఫ్ దెమ్ టూరిస్ట్, వాళ్ళు ఎక్కువ టూరిస్ట్లే. ఇన్ పహల్గమ్ కాశ్మీర్, ఏదైతే ప్లేస్ కాశ్మీర్లో పహల్గమ్ అనే ప్లేస్లో, బై ఇస్లామిస్ట్ టెర్రరిస్ట్, బై ఎవరైతే ఇస్లాం టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు 26 పీపుల్ని
చంపడం జరిగింది. హ్యాస్ జోల్టెడ్ ద కాన్సెన్స్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్. సో జోల్టెడ్ మీన్స్ షేక్, పుష్, ఇవండి వొకాబ్. సో వీళ్ళు ఎవరైతే ఇస్లాం టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు మన నేషన్ మీద, సో 26 పీపుల్ ఎవరైతే వాళ్ళు టూరిస్ట్గా ఆ ప్లేసెస్కి విజిట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వీళ్ళు చంపడం జరిగింది. సో ఇలా జరగటం వల్ల ఒక నేషన్నే కాకుండా వరల్డ్ని కూడా కుదిపింది. ఏదైతే ఇలా చంపడం వల్ల, ఈ టెర్రరిస్టులు ఎవరైతే అటాక్ చేయటం వల్ల, ఇట్ ఈస్ ఎ ట్రాజిక్ రిమైండర్ ఆఫ్ ద కాన్స్టాంట్ థ్రెట్ ఆఫ్ టెర్రరిజం విచ్ స్ట్రైక్స్ వితౌట్ వార్నింగ్ ఎట్ ఇన్నోసెంట్ సివిలియన్స్. సో ఎలాంటి హెచ్చరిక లేకుండా, ఎలాంటి వార్నింగ్స్ లేకుండా ఎవరైతే ఇన్నోసెంట్ సివిలియన్స్ ఉన్నారో సో వాళ్ళ మీద ఏదైతే ఈ ఎఫెక్ట్ ఏదైతే పడిందో, ఎవరైతే ఇన్నోసెంట్ సివిలియన్స్ ఉన్నారో వాళ్ళొక టెర్రరిజం అంటే ఆ థ్రెట్ ఏదైతే ఉందో, థ్రెట్ ఆఫ్ టెర్రరిజం ఉందో ఇది ఒక విషాదకరంగా గుర్తు చేస్తుంది మనకి. ఈ ట్రాజిక్ అనేది రిమైండర్ అంటే గుర్తు చేయటం. ద మైండ్ నంబింగ్ reports of attackers identifying victims by religion before executing them at close range mark a new low in the history of Pakistan sponsored terrorism. The mind numbing అంటే so extreme or intense as to prevent normal thought. So the mind-numbing report of the attackers identifying victims by religion before executing them at close range mark a new low in the history of Pakistan sponsored terrorism. పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే టెర్రరిజం స్పాన్సర్ చేయడానికి వాళ్ళకంటూ కొంచెం ఉపాధి కలిగి ఇట్లా డిఫరెంట్గా చేస్తుంటారండి. సో ద హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు వాళ్ళు ఏంటంటే మన చంపే ముందు వాళ్ళు విక్టిమ్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళ యొక్క రిలీజన్ని తెలుసుకొని వాళ్ళని చంపడం జరుగుతుంది. Home Minister Amit Shah, who visited the attack site, asserted that Bharat won't bend to terrorism. So, Home Minister Amit Shah garu ఆ అటాక్ సైట్కి విజిట్ అవటం జరిగింది. అసెప్టెడ్ మీనింగ్ మెయింటైన్, డిక్లేర్. సో అమిత్ షా గారు అటాక్ సైట్కి విజిట్ అయ్యి ఆయన ఒకటి డిక్లేర్ చేయటం జరిగింది, చెప్పడం జరిగింది. భారత్ ఓన్ బెండ్ టు టెర్రరిజం. మన భారత్ అనేది టెర్రరిజంకి ఏమి బెండ్ అవ్వదు. వైల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కర్టైల్డ్ అంటే రిటర్న్ అవ్వటం, తగ్గించటం, డిక్రీజ్ అని, రిటర్న్ బ్యాక్ అని, రిటర్న్ అవటం, కమ్ బ్యాక్. So, while Prime Minister Narendra Modi curtailed his visit to Saudi Arabia to return to New Delhi. So, Prime Minister garu present Saudi Arabia తో మీటింగ్కి వెళ్ళటం జరిగింది. సో ఆ మీటింగ్ని కూడా తగ్గించుకొని, ఆ మీటింగ్ని కొంత టైంలోనే చేసేసుకొని వెంటనే న్యూఢిల్లీకి రిటర్న్ అవటం జరిగింది. ఇండియా మస్ట్ స్పీక్ ఇన్ వన్ వాయిస్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ నేషనల్ కెలామిటీ అంటే అండి ఈ ట్రాజెడీ, కెలామిటీ అంటే ఒక ట్రాజెడీ. సో ఈ ట్రాజెడీ మీద, ఈ నేషనల్ ట్రాజెడీ మీద ఇండియా ఒక గొంతు మాట్లాడాల్సి వచ్చింది. ఇట్ మస్ట్ ఇంపరేటివ్ టు అవాయిడ్ ఇంటర్నల్ డివిజన్స్ దట్ కుడ్ థ్రెటన్ సోషల్ కొహెషన్. సో కొహెషన్ అంటే యూనిటీ, సో ఇంపరేటివ్ అంటే ఇంపార్టెంట్ అండి. It is important to avoid internal divisions that couldn't threaten social cohesion.
సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పారాలో, సో ఇలా డివిజన్స్ కాకుండా అందరూ ఏకమయ్యి మనము టెర్రరిజంని ఎదుర్కోవాల్సి ఉంది. The unity of Indian people is the most potent antidote to terror instigated from across the border. Amid the horror, a local Muslim man tried to shield a tourist but lost his own life in the process. Widespread protest across Kashmir following the incident also signaled a rejection of such violence by ordinary citizens. The victims hailed from all parts of India, reflecting the diversity of those who were drawn to Kashmir as it re-emerged as a favored tourist destination. The attack has disrupted not just lives but also livelihoods in a region economically dependent on tourism. The unity of Indian people of unity is the most potent antidote to terror. సో యాంటీడోట్ అనమాట ఏదైతే టెర్రరిజంకి ఈ పొటెంట్ స్ట్రాంగ్ అనమాట. సో అదొక స్ట్రాంగ్ ఒక యాంటీడోట్ అనమాట వాళ్ళకి యూనిటీగా ఉండి వాళ్ళని ఎదుర్కోవటమే. టు ఇన్స్టిగేటెడ్ టు టెర్రర్ ఇన్స్టిగేటెడ్ అంటే స్టార్ట్ చేయటం, ఇన్స్టిగేటెడ్ అంటే స్టార్ట్ చేయటం, ఎంకరేజ్ చేయటం. సో మనము ఇండియా పీపుల్ అందరూ యూనిటీగా ఉండి ఒక స్ట్రాంగ్గా వాళ్ళని ఏదైతే టెర్రరిజం జరుగుతుందో వాళ్ళని మనము అక్రాస్ ద బార్డర్ చుట్టూ మనమంతా ఉండి దాన్ని ఎదుర్కోవడం అనేది ఒక యాంటీడోట్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అది. అమైడ్ దట్ హారర్ ఏ లోకల్ ముస్లిం మ్యాన్ ట్రైడ్ టు షీల్డ్ ద టూరిస్ట్ బట్ లాస్ట్ హిస్ ఓన్ లైఫ్ ఇన్ ద ప్రాసెస్. సో ఇలా ఈ ఏదైతే టెర్రరిజం అక్కడ జరుగుతున్నప్పుడు మధ్యలో అమిడ్ అంటే మిడ్ అనమాట, మిడిల్ ఆఫ్ అలా. సో ఆ మధ్యలో అక్కడ లోకల్గా ఒక ముస్లిం మ్యాన్ వీళ్ళని కాపాడటానికి ఆయన లైఫే పోగొట్టుకోవటం జరిగింది. సో వీళ్ళని కాపాడే ప్రమేయంలో వాళ్ళు అక్కడ ఈయనని చంపేయడం జరిగింది, లోకల్ మ్యాన్ని. వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అక్రాస్ కాశ్మీర్ following the incident also signaled a rejection of such violence by ordinary citizens. ఈ widespread protest అనమాట అక్రాస్ కాశ్మీర్ ఫాలోయింగ్ ద ఇన్సిడెంట్, ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆల్సో సిగ్నల్డ్ ఏ రిజెక్షన్ ఆఫ్ సచ్ వైలెన్స్. సో ఇలాంటి వైలెన్స్ అనేది ఆర్డినరీ సిటిజన్స్కి తీసుకోలేకపోయారు ఇంత టెర్రరిజం సడన్గా అటాక్ అవటం వల్ల. ద విక్టిమ్స్ హెయిల్డ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, reflecting the diversity of those who were drawn to Kashmir as it re-emerged as a favored tourist destination. So here hailed ante beat, hailed ante beat. సో ఇక్కడ ఏమంటున్నారంటే ద విక్టిమ్స్ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో హెయిల్డ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఇండియాలో అందరూ అక్కడ టూరిస్ట్ కోసం అందరు అక్కడికి చూడటానికి రావటం జరిగింది. రిఫ్లెక్టింగ్ ద డైవర్సిటీ. సో ఇదేమైందంటే రిఫ్లెక్టింగ్ ద డైవర్సిటీ ఆఫ్ దోస్ హూ వర్ డ్రాన్ టు కాశ్మీర్ యాజ్ ఇట్ రీఎమర్జ్డ్ యాజ్ ఎ ఫేవర్డ్ టూరిస్ట్ డెస్టినేషన్. సో కాశ్మీర్ అనేది తిరిగి ఒక ఇష్టమైన పర్యాటక కేంద్రంగా చూడటానికి అక్కడికి ఎంతోమంది అట్రాక్ట్ అయ్యి ఆ ప్లేస్కి రావటం జరుగుతుంది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ద అటాక్ హ్యాస్ డిస్ట్రప్టెడ్ నాట్ జస్ట్ లైవ్స్ బట్ ఆల్సో లైవ్లీహుడ్స్ ఇన్ ఏ రీజన్ ఎకనామికల్లీ డిపెండెంట్ ఆన్ టూరిజం. సో ఈ టూరిజం మీదే అక్కడ డిపెండ్ అయ్యే ఎవరైతే మనుషులు ఉన్నారో ఆ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకంటూ జీవనోపాధి లేకుండా చేయడం జరిగింది. ఇలాగా ఏదైతే ఇలా చంపడం వల్ల మనుషుల్ని దానివల్ల ఎవరు అక్కడికి వెళ్ళటానికి కూడా లేకుండా అయిపోయింది. సో డిస్ట్రప్టెడ్ అంటే డిస్ట్రప్టెడ్ అంటే ఇంట్రప్ట్, డిస్ట్రప్టెడ్ అంటే ఇంట్రప్ట్.
సో వీళ్ళు ఇలా జీవనోపాధే కాకుండా ఇలా మనిషిని చంపడం వల్ల కూడా ఇప్పుడు అది టూరిజంకి కొంచెం డిస్టెన్స్ రావటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీఎమర్జ్డ్ అని కూడా ఉందండి. రీఎమర్జ్డ్ అంటే రిటర్న్. సో ఎవరు అది ఫేవర్ ప్లేస్గా మళ్ళీ తిరిగి వస్తారని కూడా ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. నెక్స్ట్, New Delhi's response must address the people of Kashmir, the border, Indian public, Pakistan and the international community. Since 2019, India has followed a new policy approach in Kashmir, strengthening infrastructure and connectivity to integrate the region more closely with the rest of the country. Yet the broader global environment has grown more volatile, with internal instability and international conflicts on the rise. India's strategy must be guided by realism, grounded in national interest, and devoid of empty rhetoric as it seeks to isolate Pakistan, whose export of terrorism is predicted on the two-nation theory and Hindu-Muslim hostility. The national resolve must be firm and focused in the face of terror as government does everything possible to swiftly bring the perpetrators to justice. సో ఇండియాస్ రెస్పాన్స్ బిఫోర్ పారాగ్రాఫ్స్లో సో ఏదైతే అటాక్ జరగటం వల్ల ఏదైతే ఉందో వాళ్ళకి ఎవరైతే అక్కడ ఉండి అదే ఎకనామికల్గా డిపెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లేకుండా పోయింది. ప్లస్ అక్కడ టూరిజం కూడా ఇంకా ఎవరు కూడా వెళ్ళటానికి ముందుకు రారు. లైఫ్స్ అనేది చాలామంది పోగొట్టుకోవడం జరిగింది. సో ప్రజెంట్ వీళ్ళేమంటున్నారంటే న్యూఢిల్లీ రెస్పాన్స్ అవ్వాలి, మస్ట్ అడ్రస్ ద పీపుల్ ఆఫ్ కాశ్మీర్ ఒక వాళ్ళతో మస్ట్ అడ్రస్ ద పీపుల్ ఆఫ్ కాశ్మీర్, ద బార్డర్, ఇండియన్ పబ్లిక్, పాకిస్తాన్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెస్పాన్స్ అనేది ఉండాలి ఎవరితో అంటే కాశ్మీర్ ఒక పీపుల్ అంటే వాళ్ళ ఒక ప్రజల్ని, అండ్ ద బార్డర్ ఇండియన్ పబ్లిక్, బార్డర్లో ఉండే ఇండియన్ పబ్లిక్ వాళ్ళు, అండ్ ఎవరైతే పబ్లిక్ అండ్ మెంబర్స్ ఉన్నారో అక్కడ పీపుల్స్ ఉన్నారో, అండ్ పాకిస్తాన్ అండ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉద్దేశించి ఉండాలన్నమాట. సిన్స్ 2019 నుండి ఇండియా హ్యాస్ ఫాలోడ్ ఏ న్యూ పాలసీ అప్రోచ్ ఇన్ కాశ్మీర్. సో 2019 నుండి ఇండియా ఒక న్యూ పాలసీని, న్యూ అప్రోచ్ అనేది తీసుకురావడం జరిగింది కాశ్మీర్లో. స్ట్రెంథనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ టు ఇంటిగ్రేట్ ద రీజియన్ మోర్ క్లోజ్లీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఏం ఫాలో అయింది, ఏం న్యూ అప్రోచ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రాంగ్ చేసింది అక్కడ. అంటే అక్కడున్న ఈ లొకేషన్ని, హౌసెస్ని, అక్కడున్న టూరిజమ్స్ని అన్నిటిని డెవలప్ చేయడం జరిగింది. అండ్ కనెక్టివిటీ టు ఇంటిగ్రేట్ ద రీజియన్, అక్కడున్న రీజియన్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసింది, ఇంక్రీజ్ చేసి మోర్ క్లోజ్లీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో వీటన్నిటిని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక స్కీమ్ కూడా ఉందండి. ఆ స్కీమ్ ఏందో నాకు కామెంట్ చేయండి. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా రన్నింగ్ ఉంది. ఓకే, నేను స్కీమ్ చెప్తాను, మీరు అది ఎన్ని ఫేజెస్లో వచ్చింది ఏంటి. వైబ్రెంట్ విలేజెస్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉందండి, ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాము ఇప్పటికి ఎన్ని వర్షన్స్లో జరిగింది, దాని ఒక ఇయర్ ఏంటి, దాన్ని ఎవరు లాంచ్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. సో అండర్ ఈ స్కీమ్ ప్రకారం ఇలా ఏదైతే కాశ్మీర్ ఒక లొకేషన్ని స్ట్రాంగ్ చేసి టూరిస్ట్ కోసం అని చెప్పి డెవలప్ చేసి వాళ్ళకంటూ ఒక ఎకనామికల్గా స్టేబుల్ ఇవ్వడానికి అని చెప్పి ఇలా యూజ్ చేసుకుని ఇలా చేయడం జరిగింది. At the border, global environment has grown more volatile with internal instability and international conflicts on the rise. So, at the border, India's strategy must be guided by realism grounded in national interest and devoid empty of rhetoric. Devoid అంటే without. And rhetoric అంటే strong expression. Rhetoric as it seeks to isolate Pakistan, whose expert of terrorism is predicted on the two-nation theory and Hindu-Muslim hostility.
సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళే చేశారని చెప్పి ఒక క్లారిటీతో రావడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు రిలీజన్ గురించి ఫస్ట్ మాట్లాడటం జరిగింది. సో ఇలా ఏదైతే వీళ్ళు ఇలా టెర్రరిజం తీసుకురావటం వల్ల సో హిందూ ముస్లింకి మన ఇండియాలో ఉన్న ఈ నేషన్ ప్రకారం హిందూ ముస్లింకి 2 నేషన్ థియరీ కింద వాళ్ళు ప్రిడిక్ట్ చేయడం ముందుగానే ఒక జరిగింది. హిందూ ముస్లింకి ఏదైతే హాస్టాలిటీ అంటే ఎనిమిటీ అనమాట. ఆల్రెడీ నిన్న కూడా చెప్పానండి, హాస్టాలిటీ అంటే ఎనిమిటీ. ఏదైతే హిందూకి ముస్లింకి ఇలా ఏదైతే ఈ గొడవలు రైజ్ చేయటం వల్ల వాళ్ళకంటూ డివిజన్స్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఏదైతే ఉందో ఈ ఏదైతే ఉందో ఈ స్ట్రాటజీ ఇండియా ముందుగానే తెలుసుకుంటుంది ఇలా చేస్తున్నారని. ఇలా జరగకుండా దీని మొత్తాన్ని ఏకంగా చేయడానికి ఇండియా ఈ ప్రజెంట్ మళ్ళీ చూస్తుంది. The national resolve must be firm and focused in the face of terror as the government does everything possible to swiftly bring the perpetrators to justice. Perpetrators అంటే నేరస్తుడు అని కూడా అంటారండి దీన్ని. నేరస్తుడు మనకేంటంటే ఏ పర్సన్ who carries out a harmful so the nation resolve must be firm and focused in the face of terror as the government does everything possible to swiftly bring the perpetrators to justice. సో ఏదైతే ఈ టెర్రరిజం ఉందో దాన్ని ఎదుర్కొనేందుకు మన ఏదైతే నేషనల్ ఉందో వాళ్ళొక సంకల్పం అనేది స్ట్రాంగ్గా ఉండి గవర్నమెంట్తో కలిసి, ఎందుకంటే నేరస్తులకి తొందరగా న్యాయం చేయడానికి సాధ్యమైన అంత దాన్ని మనము ముందుకు తీసుకురావటం జరుగుతుంది. నేరస్తుల్ని మనం ఎండ్ చేసేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం క్లియర్ అవుట్ చేసేసి మనకంటూ లేదు మనమంతా ఒకటే అన్నట్టుగా మనం చూపించాలన్నమాట. సో ప్రెజెంట్ అదండి ఎడిటోరియల్ వచ్చేసి. నెక్స్ట్ టుడే రూట్ వర్డ్స్. నెక్స్ట్ డే రూట్ వర్డ్స్ ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. టుడే రూట్ వర్డ్ వచ్చేసి సర్కమ్. సర్కమ్ అంటే అరౌండ్, అబౌట్ అంటే చుట్టూరు. సర్కమ్ అనేది ఒకటి మనకి వాంట్లో ఉంటుంది మెన్సురేషన్లో. సర్కంఫరెన్స్ అంటే సర్కిల్, సారీ ఓకే. సర్క్యూటియస్ అంటే సర్కమ్ అంటే అరౌండ్ ఆర్ అబౌట్ కదా. సో సర్క్యూటియస్ అంటే రౌండ్ అబౌట్. దాని ఒక వొకాబుల్ కూడా చూసుకొని మెండరింగ్, సర్పెటైన్ అండ్ టర్టియస్. సో ఎగ్జాంపుల్ చూడండి. సిన్స్ ద రెగ్యులర్ రూట్ వాస్ అండర్ రిపేర్ వీ హ్యాడ్ టు టేక్ ఏ సర్క్యూటియస్ రూట్ టు రీచ్ హోమ్. సో రెగ్యులర్గా మనం వెళ్ళే రూట్ ప్రజెంట్ రిపేర్లో ఉంది కాబట్టి సో సర్క్యూటియస్ రూట్ అంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే. సో ఎప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తున్నాం ఇంటికి, ప్రజెంట్ ఏంటంటే చుట్టూరు తిరిగి వెళ్ళాలి బికాస్ అండర్ రిపేర్. సో సర్క్యూటియస్. నెక్స్ట్ సర్కులోక్యూషన్. లోక్ అంటే టాక్ అని, ఇది కూడా ఒక రూట్ వర్డ్ అండి. లోక్ అంటే టాక్ అని, సర్కమ్ టాక్ అనమాట. సో టాకింగ్ ఇన్ ఏ రౌండ్ అబౌట్ వే. సో ఏంటి ఎగ్జాంపుల్? పొలిటీషియన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ సర్కంలొకేషన్. సారీ. సో పొలిటీషియన్స్ అనేది మాట్లాడటంలో వాళ్ళంత ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు అన్నట్టుగా చెప్పారండి ఇక్కడ. నెక్స్ట్ సర్కంస్క్రైబ్. సర్కంస్క్రైబ్ అంటే లిమిట్గా, అంటే ఈ బౌండరీని ఏదైతే సర్కిల్ ఉందో, సారీ సో ఏదైతే ఈ బౌండరీ ఉందో ఈ బౌండరీ లిమిట్ని దాటకుండా ఉండేదాన్ని సర్కంస్క్రైబ్ అంటారు. ఈ బౌండరీని క్రాస్ చేయొద్దు అని. సో దాని ఒక ఎగ్జాంపుల్.
Their movements have been severely circumscribed since the laws come into effect. సో లాక్డౌన్లో ఉన్నప్పుడు కొన్ని లాస్ వచ్చాయి, అంటే కొన్ని మనకి రూల్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఏదైనా రెడ్ జోన్ ఏరియా ఉన్నప్పుడు వీళ్ళకంటే ఒక రెడ్ జోన్ ఏరియా ఇచ్చేసి దీని నుండి బయటికి వెళ్ళొద్దు అన్నట్టుగా ఇక్కడ ఎగ్జాంపుల్ యూజ్ చేసాం. సర్కంవెంట్ అంటే టు అవాయిడ్ సంథింగ్ ఎస్పెషల్లీ క్లెవర్లీ ఆర్ ఇల్లీగల్లీ అవాయిడ్. వెంట్ అంటే హోల్ అండి. సో ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు దాని నుండి మనము తెలివిగా తప్పించుకోవటమే. టు అవాయిడ్ సంథింగ్ ఎస్పెషల్లీ క్లెవర్లీ ఆర్ ఇల్లీగల్లీ అవాయిడ్. సో ఏదైతే మనకి ఏదైనా అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు మనం తెలివిగా తప్పించుకోవటం అనమాట. ఆఫెన్ అంటే ఫ్రీక్వెంట్గా. పైలట్స్ విల్ సర్కంవెంట్ ద రైన్ బై ఫ్లయింగ్ అబౌవ్ ద క్లౌడ్స్. సో పైలట్స్ ఫ్లై అవుతున్నప్పుడు ఎప్పుడైతే మనకు వర్షం పడుతుందో సో ఆ టైంలో వాళ్ళు అబౌవ్ ద క్లౌడ్స్ అంటే వర్షం పడేటప్పుడు క్లౌడ్స్ కింద కాకుండా క్లౌడ్స్ పై నుండి వెళ్ళటం జరిగింది. సర్కంస్పెక్ట్ అంటే లుక్, ఇది కూడా మనకి రూట్ వర్డ్. సర్కమ్ లుక్. సో చుట్టుపక్కల చూడటం. వాచ్ఫుల్, అలర్ట్, కాషియస్. వి షుడ్ సర్కంస్పెక్ట్ వైల్ క్రాసింగ్ ద రోడ్ ఎట్ బిజీ జంక్షన్. సో మనము ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు బిజీ ఏరియాలో ఉన్నప్పుడు మనము అటు ఇటు చూసుకొని రోడ్ అనేది క్రాస్ చేయాలి. సర్కమ్ నావిగేట్ అంటే సెయిల్ అరౌండ్ ద వరల్డ్. నావిగేట్ అంటే సెయిల్ అండి, ఒక పడవ. The rebels will have to circumnavigate the dictator's bodyguards if they want to kill him. సో ఇప్పుడు ఎవరైనా చంపాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల చూసి వాళ్ళు ఒక నావిగేషన్ అన్నీ చూసుకొని దే వాంట్ టు కిల్ హిమ్ అనమాట. ఎవరైతే బాడీ గార్డ్స్ వాళ్ళందరూ లేని టైంలో చూసుకొని చంపేది. సో సెయిల్ అరౌండ్ ద వరల్డ్. సో దట్స్ ఇట్ అండి. అండ్ రూల్ కూడా ఉందండి, టుడే గ్రామర్ రూల్. Had better, had rather, had as soon as, had sooner, etc. So ఇలా had better, had rather, had as soon as, had sooner ఇట్లా వచ్చినప్పుడు మనకి బేర్ ఇన్ఫినిటివ్నే రావాలి. బేర్ ఇన్ఫినిటివ్ అంటే వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. హీ హ్యాడ్ బెటర్ టు గో నౌ. సో ఇక్కడ టు అనేది రాకూడదండి. హీ హ్యాడ్ వచ్చినప్పుడు V1 రావాలి. గో నౌ ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్. వీ హ్యాడ్ బెటర్ గో నౌ. నెక్స్ట్ కంజంక్షన్ అనేది డాన్ అనే ఒక కంజంక్షన్. దాన్ ఈజ్ ఆల్సో ఫాలోడ్ బై బేర్ ఇన్ఫినిటివ్. సో దాన్ వచ్చినప్పుడు కూడా V1లోనే ఉండాలి. దాన్ వచ్చినప్పుడు కూడా V1లోనే ఉండాలి. టు అనేది ఫాలో అవ్వద్దు. హీ హ్యాడ్ బెటర్ రీడ్ దాన్ టు రైట్. సో ఆల్రెడీ మన కంపారిజన్ ఇస్తున్నప్పుడు టు అనేది మనం యూజ్ చేయకూడదు, ఓన్లీ బేర్ ఇన్ఫినిటివ్నే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి కరెక్ట్ సెంటెన్స్. హీ హ్యాడ్ బెటర్ రీడ్ దాన్ రైట్. సో టుడేస్ క్లాస్ అనేది ఎండ్ అయిపోయింది. సో మన ఎడిటోరియల్ కూడా చూసుకుంటే ఎడిటోరియల్లో మనకి ఏదైతే టెర్రర్ అటాక్స్ మీద ఉందో సో దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ఎడిటోరియల్స్ అండ్ అన్ని కరెంట్ అఫైర్స్ అన్నీ అవే రన్నింగ్లో ఉంటే మోస్ట్ ఫోకస్ చేయండి. సో మనం కూడా కోరుకుందాం వాళ్ళని త్వరగా వాళ్ళ టెర్రరిస్ట్ని పట్టుకొని ఎండ్ చేసేలాగా. అండ్ ఈ ప్యాసేజ్ అనేది దీని ఒక టోన్ కూడా నాకు కామెంట్ చేయండి, టోన్ ఆఫ్ ద ప్యాసేజ్. అండ్ నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ మనం టోన్స్ ఎలా కనుక్కోవాలి ఏంటని టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ కూడా చేద్దాము. ఫైనల్గా బ్యాంక్ ఫౌండేషన్ అనేది May 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని ఎవరిని మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే 7 months ఏదైతే IBPS క్యాలెండర్ ఉందో ఇక్కడి వరకు 7,000. సో తరోగా ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మాక్ టెస్ట్లు కూడా పెట్టడం జరిగింది. సో డైలీ ప్రిలిమ్స్ ఉంటుంది మాక్ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ కూడా టెస్ట్లు అప్ టు 4 to 5 టెస్ట్లు ఉంటాయి టాపిక్ వైజ్. బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే అప్డేటెడ్ మెటీరియల్ అంటే మనకి బేసిక్ నుండి ప్రీవియస్ అడిగిన ఏవైతే పేపర్స్ ఉన్నాయో మెయిన్స్ పేపర్స్ వాటిని కూడా మనం కలెక్ట్ చేసి మనం
దాన్ని రీమోడలింగ్ చేసి ఇంకా ఫర్దర్గా ఎలా క్వశ్చన్ పేపర్స్ ఇవ్వచ్చు అని ఒక ఎస్టిమేట్తో చేసిన అదే అప్డేటెడ్ మెటీరియల్. సో లైఫ్ డ్యూరేషన్ వచ్చేసి లైఫ్ టైంది కావాలంటే 14K అండి. సో దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 9649643354కి. ఓకే, థ్యాంక్ యూ.